బుజ్జి ఇదిగో హారతి తీసుకో. ఇంకొకసారి బుజ్జి అని పిలవద్దు. అర్జున్, ఏంట్రా కోపం? కోపం కాదు మావయ్య, గుండె రగిలిపోతుంది ఇక్కడ. అర్జున్, నీ బాధ అందరికీ అర్థమైంది. అంజలి లేని ఎవరూ తీర్చలేరు. అమృత మాత్రమే తీరుస్తుంది. నానమ్మ ప్లీజ్, పదే పదే ఆ మాట అనద్దు. బుజ్జి నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. అమ్మా, పిల్లలకి పట్టు వస్త్రాలు తెచ్చాం. కళ్యాణం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు అనుమతిస్తే బట్టలు సమర్పించి వెళతామమ్మా. అలాగే పెట్టండి. అమృత, అర్జున్ ఇలా వచ్చి కూర్చోండి. అమృత, రామ్మా కూర్చో. అర్జున్ రారా. బాగుంది పెదరాయుడు గారు. ఏదో పద్యంలా ఉంది. కనకపు సింహాసనమున సునకమున కూర్చోబెట్టినా తర్వాతేదో ఉంది. అలా ఉంది మీ పద్ధతి. సునకాలు విశ్వాసాలని చూపుతాయి, కానీ నీలాంటి మనుషులే విషయాల్ని కక్కుతారు. ఇక్కడ నుంచిన అర్హతే నీకు లేదు. సమాధానం చెప్పే అవసరం కూడా అస్సలు లేదు. ఎవరు ఏమీ మాట్లాడద్దు. దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి. నేను మీరు రమ్మంటే వచ్చాను కానీ కళ్యాణం చేయడానికో ఊళ్ళో తిరగడానికో రాలేదు. అర్జున్, అర్జున్, అర్జున్! అర్జున్, నీ నానమ్మలా కాదు, ఈ ఇంటి పెద్దలా చెప్తున్నాను. ఊరి వారి ముందు నా పరువు, ఇంటి పరువు తీయొద్దు నాన్న. కూర్చోరా. అవు బుజ్జి, గీ కళ్యాణం గాని తర్వాత నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. అల్లుడు కూర్చోరా. అందరినీ వదిలే కుటుంబం కోసం పోరాడుతున్న ఆ తల్లి కోసం కూర్చోరా. అర్జున్, అర్థం చేసుకోరా. పాపం అంజలి దూరం అయిపోయినప్పటి నుంచి నీకు నీడలా ఉంటున్న అమృత ప్రేమని అర్థం చేసుకోరా. అవునరా, ఎవరూ చేయని త్యాగం చేసిందిరా. నీకోసం, నీ ప్రేమ కోసం తపన పడుతోందిరా. తన కుటుంబాన్నే వదులుకుందిరా. రే బామ్మర్ది, నీ జీవితాన్ని మళ్ళీ రోడ్డుకి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారా? ఇలా తలొంచావంటే మళ్ళీ నీ జీవితం చీకటే అవుతుంది. ఏం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వాగుతున్నావు? నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడకు. సార్, కుటుంబం కోసం మీ మనసు మార్చుకోండి. ఊరు కోసం ప్రాణాలు ఇచ్చిన పెద్దింటి కుటుంబంలో పుట్టిన మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు. ప్లీజ్ సార్, కూర్చోండి. కూర్చో అల్లుడు. అమృత కూర్చోమ్మా. అమ్మా,
దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. అర్జున్ బాబు, మీ కుటుంబంతో ఉన్న అనుబంధంతో చెప్తున్నాను. ఆనాడు సావిత్రి తల్లి రాజశేఖర బాబు ప్రాణాలు కాపాడటానికి ఎలా వచ్చిందో అమృత మీ జీవితంలో కూడా అలాగే వచ్చిందయ్యా. అవునయ్యా, సరిగ్గా చెప్పారు. పంతులు గారు, కళ్యాణం ఏర్పాట్లు చూడాలి. అలాగే వెళ్ళొస్తామమ్మా, పదండి. నానమ్మా, వాళ్ళ ముందు మన పరువు పోకూడదని నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను అమృత కలిసి కళ్యాణంలో కూర్చోను. అంటే నా మాటకి ఎదురు చెప్తున్నావా? నా ప్రాణాన్ని చంపుకోలేను అంటున్నాను. నన్ను నేను మోసం చేసుకోలేను అంటున్నాను. లోపల అంజలిపై ప్రేమ పెట్టుకుని పైకి అందరి ఆనందం కోసం ఈవిడితో కూర్చొని నేను పూజ చేయలేను అంటున్నాను. ఏమన్నా ఈవిడ దోస్తు ఫ్రెండ్ అన్నీ పోయి ఈవిడ దాకా వచ్చిందా విషయం? నాకు నా అంజలియే కావాలి. నువ్వు నా అంజలి కాదు అన్నప్పుడు నువ్వు నాకొద్దు. అయితే చంపే బుజ్జి, చంపే. నేనంటే ఎంత అసహ్యమా, ఎంత కోపమా! ఛీ! నా జీవితం మీద నాకే అసహ్యం కలిగేలా చేస్తున్నా. ఒరే, ఆ అమ్మాయి కళ్ళలోకి చూడరా. నీకోసం ఎంత తపన పడుతుందో చూడరా, చూడు. క్యూ నానమ్మా, నీకెలా చెప్పాలి? తన బాధ నీకు అర్థం అవుతుంది, కానీ నా బాధ నీకు తెలియట్లేదా? రే, ఏమిట్రా నానమ్మకే ఎదురు చెప్తావా? పిచ్చి పట్టిందా? శ్రీనివాస్, నువ్వు వాగు. అర్జున్, చెప్పేది విను. నువ్వు కళ్యాణంలో అమృతతో కూర్చుంటున్నావు. లేదు నానమ్మా, ఆ విషయంలో నేను ఎవరి మాట విన్ను. అంటే నేను పురుగు కంటే హీనమయ్యానా? నువ్వన్నీ ఒక్కొక్క మాట వింటుంటే చచ్చిపోవాలనిపిస్తోంది బుజ్జి. చావమంటావా? చెప్పు బుజ్జి, చావమంటావా? నీ ఇష్టం. ఏమిటా మాటలు? ఎక్కడ నేర్చుకున్నావు? అంత పెద్దవాడు అయిపోయావా? ఒక మనిషిని, నిన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషిని చావమంటావా? నానమ్మా, మాట్లాడకు. ఇంకేం మాట్లాడకు. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. నువ్వు అమృతతో కూర్చొని సీతాపురంలో కళ్యాణం జరిపించాలి, అంతే.
అమ్మా అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం బాధపడకు. గట్లని చంద్రం, దేవుడా, నా ఊపిరి నీకు నైవేద్యంగా పెడతాను. ఈ జంటని కలుపయ్యా. సార్, ఒక్కో రోజు గడుస్తుంటే గుండె బరువెక్కుతుంది. నా ఊపిరి నీకు నైవేద్యంగా పెడతాను. ఈ జంటని కలుపయ్యా. సార్, ఒక్కో రోజు గడుస్తుంటే గుండె బరువెక్కుతుంది. వాళ్ళు దగ్గరవుతారని ఆనందపడాలో, మీరు మాకు శాశ్వతంగా దూరం అవుతారని. లేదు రాఘవ, లేదు. వాళ్ళు కలిస్తే చాలు. వాళ్ళ ఆనందం ముందు నా ప్రాణం ఎంతయ్యా? నేను మీరు రమ్మంటే వచ్చాను కానీ కళ్యాణం చేయడానికో ఊళ్ళో తిరగడానికో రాలేదు. నేనేం తప్పు చేసినాను? నేనేం పాపం చేసినాను? ఎందుకు నాకింత పెద్ద శిక్ష వేశావు? గుండెల్లో పెట్టుకున్న బావ అంతంత మాటలు అంటుంటే గుండెల్లో గుని పలుకుచ్చినట్టు అవుతుంది. చచ్చేదాకా పోయిన కదా, నన్నెందుకు కాపాడు? చంపై ఒక్కసారిగా అంత అయిపోతుంది. అమృతలాగా బావ మనసులోకి పోలేక నేనే అంజలినని చెప్పుకొని బావ ప్రేమని పొందలేక ప్రాణం పోతుంది. బావ నన్ను పసి పిల్ల లెక్క చూసుకునేటోడు. ప్రేమతో మాట్లాడేటప్పుడు ప్రాణం లేచొచ్చేది. ఇప్పుడంత కోపంతో మాట్లాడుతుంటే బతకాలనిపించట్లేదు. అమృతక బతికే బతుకు నాకొద్దు. అంజలిక నన్ను నా బావ దగ్గరికి పంపించే. నీ వల్ల కాకుంటే నన్ను చంపై. అంతేగాని గిట్లా చేసినవంటే నీ కళ్ళ ముందే దారం అయిపోతా. అట్లా చూస్తావేంటి? బెదిరిస్తున్నా అనుకుంటున్నావా? నా బావ నాకు దక్కకుంటే గదే నిజమవుతుంది. రాఘవన్ బాబు,
మీరేంటి ఇక్కడ? ఏంటి గట్ల చూస్తున్నావు? ఓహో, ఒక్కదాన్ని నేను ఇక్కడికి వచ్చానా? గీ సీతాపురం దేవుడికి అంత మంచి జరగాలని మొక్క నీకొచ్చిన గంతే. ఇంకెన్ని రోజులు గుండెల్లో విషాదాన్ని దాచుకుంటావు తల్లి? ఇంకెన్ని రోజులు గుండెల్లో విషాదాన్ని దాచుకుంటావు తల్లి? ఏంటలా మాట్లాడుతున్నారు? విన్నాను తల్లి, అంతా విన్నాను. నా తల్లి పడుతున్న బాధ అంతా విన్నాను. ఆనాడు తన పతిదేవుడు లోక కళ్యాణం కోసం మింగిన గరళం గొంతు దిగితే శివుడంతటి వాడే బతకడం తెలిసి తన ప్రాతివృత్యంతో, తన శక్తితో ఆ గరళాన్ని గొంతు దగ్గర ఆపేసింది లోకమాత పార్వతి. మరి ఈనాడు ఈ తల్లి తన భర్త కోసం ఆ గరళాన్ని గొంతున మింగి గుండెల్లో దాచుకుంది. ఆ తల్లి కంటే నా తల్లి చాలా గొప్పది. రాఘవన్ బాబు, ఏంటలా మాట్లాడుతున్నారు? తెలుసు తల్లి, నువ్వు పడుతున్న ఆరాటం, ఆవేదన, నరకం అన్నీ తెలుసు. తెలిసినందుకే తట్టుకోలేకపోతున్నానే. మరి నువ్వెలా భరిస్తున్నావు తల్లి? నేను నరకం అనుభవించడం ఏంటి? నేను మంచిగానే ఉన్నా. నా తల్లి ఒక అబద్ధం ఆడితే అది 1,000,000 నిజాలకి సమానం. నా తల్లి ఒక్క క్షణం బాధపడిందంటే ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసమే. లేదు రాఘవన్ బాబు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అవునమ్మా, పొరపాటే పడ్డాను. మైనం రాసిన చేతులతో మీరు హస్తముద్రాలు ఇచ్చినప్పుడే తెలుసుకోలేక పొరపాటు పడ్డాను. ఒకప్పుడు ఆ ముద్రలతోనే లోకానికి ఈ తల్లే నా సీతమ్మ తల్లని నిజాన్ని చాటి చెప్పిన నేను ఆ క్షణం మాత్రం పొరపాటు పడ్డానమ్మా. నిజం తెలుసుకోవటానికి ముందే ప్రయత్నం చేసేవాణ్ణి తల్లి. కానీ నా తల్లి ఒక బలమైన కారణంతోనే మనసు రాయి చేసుకుంది అని మనసు చెప్పింది. ఆ కారణమే మీ కాళ్ళని కట్టేసిందని అర్థం చేసుకుని ఆగిపోయాను. కానీ నా రాముడి బాధ చూడలేక ప్రతి క్షణం నరకం అనుభవించాను. లేదు రాఘవన్ బాబు, లేదు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు. నిజమేంటో తెలుసుకోవడానికి ఆ దేవుడు నీ వెంటే స్వామీజీ దగ్గరికి పంపించాడు తల్లి. ఏ పంచభూతాలైతే నీ తండ్రి ప్రాణాలని హరించుకుపోయాయో ఇప్పుడు ఆ పంచభూతాలే నీ భర్త ప్రాణాలని కూడా హరించబోతున్నాయి. ఇది ఆ విధిరాతమ్మా. ఆ రోజే నా తల్లి అందరి ముందు ఉంటూ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తుందో తెలియచేశాడు. రాఘవన్ బాబు, ఈరోజు తన దేవుడికి దూరంగా ఉండలేక ఈ దేవత పడుతున్న బాధని కళ్ళారా చూపించాడు. ఇంతకంటే నిజానికి నిదర్శనం ఇంకేం కావాలమ్మా?